పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన నేపథ్యంలో జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి పసుపుతో సంబరాలు జరుపుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరియు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబరి ప్రభాకర్, కోరుట్ల అసెంబ్లీ కన్వీనర్ సుఖేందర్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దోనికెల నవీన్ దూరదర్శన్తో మాట్లాడుతూ పసుపు రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో నిజామాబాద్లో జరిగిన బహిరంగ సభలో ఇచ్చిన మాట ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయడం వల్ల ఉత్తర తెలంగాణ రైతులకు మేలు జరుగుతుందని, ఈ ప్రాంతంలో రైతులు పసుపు పండిస్తారని చెప్పారు. పసుపు బోర్డు ఏర్పాటు వల్ల వరి పంటకు ప్రత్యామ్నాయం పసుపును పండించే అవకాశం ఉంటుందని అన్నారు. పసుపు బోర్డు లేకపోవడం వల్ల పంట సాగు తగ్గిందని, పసుపు బోర్డు ఏర్పాట్లు చేయడం వల్ల అధిక దిగుబడి రావడంతో పాటు మద్దతు ధర వస్తుందని తెలిపారు. పసుపును ఆహార పదార్థాల్లోనే కాకుండా ఔషధాల తయారీలో మరియు ఇతర దేశాలకు ఎగుమతి పెరగడం వల్ల పసుపుకు మంచి డిమాండ్ పెరిగి రైతులకు మేలు జరుగుతుందన్నారు. దీని ద్వారా రైతులు దళారుల చేతిలో మూసిపోకుండా పసుపు బోర్డు ద్వారా విక్రయించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబారి ప్రభాకర్, నియోజకవర్గ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనికెల నవీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ యాదగిరి బాబు, కౌన్సిలర్ చెట్లపల్లి మీనా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రైతు సంక్షేమమే బీజేపీ ధ్యేయమని రైతులకు ఇచ్చినటువంటి ఏదైతే మాట ఇచ్చారో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి మా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారు రైతులకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క రాష్ట్రంలో పసుపు బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పసుపు బోర్డు ద్వారా రైతులకు పరిశోధనలు చేసి పంట ఉత్పత్తిని పెంచే విధంగా, అదేవిధంగా గిట్టుబాటు ధర కల్పించే విధంగా, అదేవిధంగా రైతులకు ఎప్పటికప్పుడు పంట విషయంలో క్లారిటీ ఇచ్చే విధంగా ఈ యొక్క పసుపు బోర్డు ఉపయోగపడుతుంది. ఈ చిరకాల వాంచినటువంటి రైతుల చిరకాల వాంచినటువంటి ఈ యొక్క పసుపు బోర్డును భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నందుకు మా యొక్క దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి గారికి, ఈ నిజామాబాద్ పార్లమెంటు పక్షాన, అదేవిధంగా మెట్పల్లి పట్టణ శాఖ తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క రాష్ట్రం లోపల ఈ ఉత్తర తెలంగాణలో రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని భారతీయ జనతా పార్టీ గ్రహించి రైతు పక్షాన ఈరోజు భారతీయ జనతా పార్టీ నిలబడి పసుపు బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రైతులను వాడుకొని, రైతుల ఓట్లు వాడుకొని మాయ మాటలతో రైతులను మోసం చేస్తూ ఈ యొక్క రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ రైతులను మోసం చేసింది. రైతులకు ఉచిత ఎరువులు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉందంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ పసుపు బోర్డు ద్వారా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు ఒక భరోసాగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. దీన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ ఈ యొక్క పసుపు బోర్డు ఏర్పాటు చేసినందుకు మరొక్కసారి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, మా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్. పసుపు బోర్డు ఏర్పాటు చేసిన శ్రీ నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేయడం వల్ల చాలామంది రైతులకు లాభమవుతుంది. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో పసుపు పంట చాలా ఉంది. ఎందుకంటే స్థిరమైన ఒక రేటు నిర్ణయం చేస్తుంది పసుపు బోర్డు వల్ల. రైతులకు కూడా చాలా లాభం అవుతుంది దీంతో. ఎందుకంటే మనకు తెలుసు 11,000 నుంచి మొన్నడాక 4,000, 4,500 అమ్ముకున్న రైతులు ఈరోజు ఒక స్థిరమైన 10,000, 11,000 ధర నిర్ణయిస్తుంది పసుపు బోర్డు. ఆ ధర ప్రకారమే ఈరోజు ప్రభుత్వం కాకుండా ప్రభుత్వమే ఆ ధరకు కొనుగోలు చేస్తే కనుక రైతులకి చాలా లాభదాయకం ఇది. ఎందుకంటే రైతు పంట ఏదైతే పసుపు పంట ఏదైతే ఉందో మన ఉత్తర తెలంగాణ అందరూ ప్రత్యేకించి నిజామాబాద్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో ఎక్కువ పండుతుంది కనుక ఇది రైతులకు చాలా లాభదాయకమైన విషయము. ఈ బోర్డు ఏర్పాటు చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనకి ఈ ఉత్తర తెలంగాణకి ఇంత లాభం చేసి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు మెట్పల్లిలో పసుపు బోర్డు సంబరాలు చేసుకోవడం జరుగుతున్నది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆలోచన విధానం, దీని వెనుకాల మా ఎంపీ అరవింద్ గారు, ధర్మపురి వారి కృషి
ఈ ఉత్తర తెలంగాణలో రైతుల సమస్యలు ముఖ్యంగా ఈ ప్రాంతము పసుపు పంటకు ప్రఖ్యాతి కాబట్టి వారు పోటీ చేసే క్రమంలో పసుపు బోర్డులకు బాండ్ పేపర్ రాసిచ్చి ఖచ్చితంగా పసుపు బోర్డు రైతులకు ఒక వరంగా మోదీ గారు పసుపు బోర్డు నిర్ణయం చాలా సంతోషం. ఈ ప్రాంతము రైతులు కొన్ని సంవత్సరాల కల నెరవేరింది. దీనికి ఆచరణలో ఉండి దగ్గరుండి మా ప్రాంతానికి పసుపు బోర్డు తీసుకురావడానికి కృషి చేసిన ధర్మపురి అరవింద్ గారికి మా రైతు సోదరుల తరఫున మా కొట్ల అసెంబ్లీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై హింద్, జై భారత్.